క్యాండిడేట్ అసలు ఆయననే. सीसी रोड రామగుండంలో అభివృద్ధి జరుగుతున్నదా లేదంటే ఇక్కడున్న ప్రజలపైన ఉక్కుపాదం మోపి ఈ ఉన్న నలుగురిని కూడా ఊళ్ళ నుంచి ఎల్లగొడదామనే ప్రయత్నాల్లో కాంగ్రెస్ నాయకులు ఇక్కడున్న మక్కన్ సింగ్ గారు, మేయర్ గారు వీళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నారా అనేది ఈరోజు గోదావరికంలో ఒక చర్చ నడుస్తూ ఉన్నది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి వచ్చిన దగ్గర నుంచి చూస్తూ ఉంటే కూల్చివేతలు తప్ప నిర్మాణాలు ఎక్కడ జరగలేదు. ఒకవేళ నిర్మాణాలు జరిగినా అది సింగరేణి ప్రాంతమా లేదనంటే పట్టాదారుల ప్రాంతమా, దీనికి ఫండ్ ఎవరు ఇస్తున్నారు, దీన్ని ఎవరు నిర్మిస్తున్నారు, రేపు పొద్దున ఎవరికి ఇస్తారు, ఇంతకుముందు లబ్ధిదారులకు ఇస్తారా లేదు అని అంటే ఇంకా వేరే వాళ్ళకి ఎవరికైనా ఇస్తారనే అయోమయం గందరగోళం పరిస్థితిలో ఈరోజు రామగుండం నియోజకవర్గంలో పాలన జరుగుతూ ఉన్నది. మీరు అందరూ అర్థం చేసుకోవచ్చు, అభివృద్ధి పేరు మీద కూల్చడం తప్ప ఇక్కడ చేసింది ఏమీ లేదు. కూల్చినవి ఎవరికి ఇస్తున్నారు అనేది క్లారిటీ లేదు. ఈరోజు ఇక్కడ ఎల్బీ నగర్లో ఇక్కడ ఇంతకుముందు చూస్తే దరిదాపుగా ఒక 15, 16, 20 లబ్ధిదారులు ఉండేవాళ్ళు. ఇక్కడ వ్యాపార కళాకలాపాలు అక్కడ ఫైన్ లైన్ నుంచి మొదలుకుంటే కానీ ఇక్కడ తిలక్ నగర్, మన గౌతమ్ నగర్ నుంచి ఇక్కడ సరిపడా వ్యవస్థ అంతా ఇక్కడ సెటప్ చేస్తున్నది. దాన్ని అన్యాయంగా కూల్ చేయడం జరిగింది. ఈ కూల్ చేసిన దాంట్లో లబ్ధిదారులు ఎంతమంది అనేది ఇంతవరకు కూడా ఒక క్లారిటీ లేదు. అటు రామగుండం కార్పొరేషన్కు లేదు, ఇటు సింగరేణి సంస్థ కూడా లేదు. 15 మందా, 10 మందా, 8 మందా, 6 మందా, ఇది ఖచ్చితంగా మీరు ఈరోజు సాయంత్రం కల్లా దీనికి పైన ఒక క్లారిటీ ఇచ్చి ఆ లబ్ధిదారులు ఎవరు మాత్రం అనేదే చెప్పమంటున్నాం మేము. మీరు 15 మంది అంటే 15 మంది చెప్పండి, 10 అయితే 10, 8 అయితే 8, మీరు అన్నట్టు ఇప్పుడు ఆడ ఫ్లెక్స్ పెట్టినట్టు 6 అయితే ఆ 6 లబ్ధిదారులు ఎవరో చెప్పండి. మరి ఇంతకుముందు ఇక్కడ నివసిస్తున్న వాళ్ళు, ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్న వాళ్ళకు వారికి ఏ విధమైన జీవనోభివృద్ధి చూపిస్తారు, వాళ్ళ కుటుంబాలు ఎట్లా వ్యవస్థ నడిచే పరిస్థితి అవుతుంది, వాళ్ళు ఉరి పెట్టుకొని చచ్చే పరిస్థితికి మీరు